ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. కేవలం తన బిడ్డ కడుపు నింపడం కోసం సినిమాల్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత 7 దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించిన నటి షావుకార్ జానకి గారు. 1931 డిసెంబర్ 12న పెద్దాపురంలో జన్మించిన జానకి గారి అసలు పేరు టేకుమళ్ళ జానకి. చిన్నప్పటి నుండే చదువులోనూ కళల్లోనూ ఆమెకు మంచి ఆసక్తి ఉండేది. కేవలం 11 ఏళ్ల వయసులోనే మద్రాసు ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్ గా, గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 15 ఏళ్ల వయసులో బిఎన్ రెడ్డి గారు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ప్రయత్నించిన కుటుంబం అంగీకరించలేదు. అదే వయసులో ఆమెకు వివాహం జరిగింది. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భర్త ఉద్యోగం మానేయటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేతిలో 3 నెలల పసిపాప, ఇంట్లో తినడానికి కూడా సరైన ఆహారం లేని పరిస్థితి. తన బిడ్డను బ్రతికించుకోవడం కోసం జానకి గారు మళ్లీ సినిమాల వైపు అడుగులు వేశారు. అలా 1950లో ఎన్టీఆర్ గారి సరసన షావుకారు సినిమాలో హీరోయిన్ గా నటించారు. సినిమా ఘన విజయం సాధించింది. ఆమెకు వచ్చిన 2500 రూపాయల పారితోషికంతో ముందుగా తన బిడ్డకు బట్టలు, పాలు, ఆహారం కొనటం ఆమె జీవితంలోని పరిస్థితిని చెప్పటానికి ఇదొక్కటే ఉదాహరణ. అయితే ఆ సినిమా పేరు చివరకు ఆమె పేరులోనే భాగమైంది. అలా టేకుమళ్ళ జానకి కాస్త షావుకారు జానకిగా మారారు. అయితే ఆమె కెరీర్ లో చేజారిన అతిపెద్ద అవకాశం దేవదాస్ అనే చెప్పాలి. ఏఎన్ఆర్ జానకి జంటగా దేవదాస్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత అనూహ్యంగా జానకి గారిని పార్వతి పాత్ర నుంచి తప్పించి అప్పటికి పెద్దగా గుర్తింపు లేని సావిత్రి గారిని ఎంపిక చేశారు. ఆ పాత్ర సావిత్రి గారి జీవితాన్ని మార్చి ఆమెను మహానటిగా నిలబెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనకు చేజారిన పాత్రలో సావిత్రి అద్భుతంగా నటించినందుకు జానకి గారు ఆమెను ప్రశంసించారు. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేసిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు మరింత మంచి పాత్రలు లభించాయి. కె బాలచందర్ వంటి దర్శకులు ఆమె నటనా ప్రతిభను గుర్తించి అద్భుతమైన పాత్రలు ఇచ్చారు. శివాజీ గణేశన్ తో కూడా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ గారితో షావుకారు, వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కం వంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆమె సోదరి టి కృష్ణకుమారి గారు కూడా ప్రముఖ హీరోయిన్. ఇద్దరు ఒకే సమయంలో పరిశ్రమలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారి మధ్య శత్రుత్వం లేదని జానకి గారు స్పష్టం చేశారు. అయితే కృష్ణకుమారి, ఎన్టీఆర్ పెళ్లి వ్యవహారంలో జానకి గారి పాత్ర ఉందనే ప్రచారం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ దీనిపై జానకి గారు పూర్తి వివరణ ఇవ్వకుండా అది వ్యక్తిగత విషయం అని మాత్రమే చెప్పారు. సినీ విజయాల వెనుక జానకి గారి వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో బాధలతో నిండిపోయింది. భర్తతో దూరం, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, చివరకు వృద్ధాప్యంలో ఒంటరి జీవితం. అయినా ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. 60 ఏళ్ల వయసులో కూడా మద్రాసులో కోకోనట్ గ్రోవ్ అనే రెస్టారెంట్ ని ప్రారంభించి 50 నుంచి 60 మంది సిబ్బందిని నిర్వహించి తనలోని మరో ప్రతిభను నిరూపించారు. ఆమె సినీ వారసత్వాన్ని మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా కొనసాగించారు. 7 దశాబ్దాల సినీ ప్రయాణానికి గుర్తింపుగా 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కన్నీళ్లతో మొదలైన జీవితం, విజయాలతో కూడిన సినీ ప్రయాణం, ఎన్నో కష్టాల మధ్య కూడా తగ్గని ఆత్మవిశ్వాసం. అందుకే షావుకారు జానకి గారి జీవితం ఒక నటి కథ మాత్రమే కాదు, ఒక ధైర్యవంతమైన మహిళ విజయగాథ. ఫ్రెండ్స్, షావుకారు జానకి గారి సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినీ ఫ్యాక్ట్స్ కోసం ఈవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.